మహిళలను బాలలను వేధించడం నీచం. గతంలోనూ ఇలాంటి ట్రోల్స్తోనే ఎందరో మహిళలను చిన్నారులను టార్గెట్ చేస్తూ అసభ్యంగా ట్రోల్ చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. మహిళలపై అసభ్యకరమైన ట్రోల్స్ జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారని టెక్కలి వైఎస్ఆర్సీపీ మహిళ కొర్ల శిరీష అన్నారు. సోషల్ మీడియా అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్చాతుర్యానికి, వ్యక్తి స్వేచ్ఛకు ఒక పెద్ద వేదిక. కానీ దీన్ని కొంతమంది అప్రజాస్వామ్యంగా వ్యక్తిగత దాడుల కోసం వినియోగించడం దురదృష్టకరం. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు మహిళలను, బాలికలను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం సిగ్గుచేటు. టీడీపీ వాళ్ళు రాజకీయ పేరుతో మహిళలను, బాలికలను గౌరవాన్ని దెబ్బతీయటం ఒక నీచమైన చర్య. మనం చూసుకుంటే గడిచిన 2 రోజుల క్రితం దేవికా రెడ్డి అనే 12 ఏళ్ల చిన్నారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆమె బాధను వ్యక్తపరుచుకుంది. ఒక ఇంటర్వ్యూలో అమ్మఒడి గత ప్రభుత్వంలో అందేది ఈ ప్రభుత్వంలో మాకు అందట్లేదు అని చెప్పడంతో ఆమె పైన టీడీపీ వాళ్ళు విపరీతంగా ట్రోలింగ్స్ చేయడం మనం చూస్తున్నాం. ఎంతగా ట్రోలింగ్ చేస్తున్నారు అంటే ఆమె తల్లిని మార్చేసి, ఆయన తండ్రి ప్రొఫెషన్ ని కూడా మార్చేసి మరి ట్రోలింగ్ చేస్తున్నారు. మేము ఈ ట్రోలింగ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా సరే బాలికల్ని కక్ష సాధింపులకు వాడుకోవడం టీడీపీ వాళ్ళకి కొత్తేమీ కాదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే గీతాంజలి అనే మహిళ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇల్లు స్థలం వచ్చింది, నా కళ నెరవేరింది, సొంత ఇంటి కళ నెరవేరింది అని ఆమె ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్ని ఆమె మెచ్చుకోవటం వల్ల ఆమెను విపరీతంగా టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేసి ఆఖరికి ఆమె మానసిక క్షోభకి గురయ్యి రైలు కిందకి వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. అలాగే మేఘన అనే చిన్నారి 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండటం మనం చూసాం. అలాగే ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నతమైన చదువు, అలాగే ఇంగ్లీష్ మీడియం చదువుని అందిస్తున్నారు, అందుకు మేము ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నామని చెప్పడంతో ఆమె పైన కూడా విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ విషం చిమ్మటం మనం చూసాం. అంటే ఒక గ్రామాల్లో ఉన్న పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇంగ్లీష్ మాట్లాడకూడదా? ఓన్లీ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లో చదువుతున్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడాలా? ఒక పార్టీని, ఒక నాయకుడిని, ఒక విధానాన్ని సమర్థిస్తూ మాట్లాడితే వెంటనే టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద ట్రోల్స్ చేయడం మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో మహిళలు, బాలికలను టార్గెట్ చేస్తూ వాళ్ళకి అనరాని మాటలు అంటూ కించపరుస్తూ వాళ్ళ మీద చాలా అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ చేయడం చాలా బాధాకరం. మేము ఇలాంటి అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహిళల పైన గాని, బాలికల పైన గాని అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ చేస్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కదా, మరి ఇప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని మేము అడుగుతా ఉన్నాము. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, దేవికా రెడ్డి పైన జరిగినటువంటి ట్రోల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళపైన ఇమీడియట్ గా మీరు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.